జగిత్యాల జిల్లాలో పాత కక్షలతో దాడులు జరిగాయి. ఓ వ్యక్తిని కిరాతకంగా హతమార్చిన ఘటన కలకలం రేగింది. మరొక వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం గోపాల్పూర్లో గతంలో శ్రీనివాస్, మహేష్ అనేటువంటి సోదరులు ఒక ఇంటిని కొనుగోలు చేశారు. అప్పటి నుంచి కొంతమందితో భూతగాదాలు ఏర్పడ్డాయి. దాన్ని పాత కక్షల నేపథ్యంలో గతంలో ఘర్షణ జరిగింది, కేసులు అయ్యాయి. ఈ క్రమంలో గత అర్ధరాత్రి 5 వ్యక్తులు ముసుగులు వేసుకొని వచ్చారు. ముసుగు దొంగల మాదిరిగా ప్రవర్తించారు, భయభ్రాంతులకు గురి చేశారు. ఐరన్ రాడ్లతో విచక్షణ రహితంగా దాడి చేశారు. ఇంతలో శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి మృతి చెందినటువంటి ఘటన కలకలం రేపింది. మహేష్ అనేటువంటి అతని సోదరునికి తీవ్ర గాయాలయ్యాయి. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. వారి బంధువుల నుంచి పోలీసులు ఫిర్యాదు తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ప్రశాంతంగా ఉండే పల్లె ఒక్కసారిగా పాత కక్షలతో బగ్గుబడంతో ఈ ప్రాంత వాసులంతా కూడా ఒక్కసారిగా ఒక టెన్సివ్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు. ఎవరు చేశారు ఈ పని, హతమార్చాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంది అనేటువంటి కోణంలో బలంగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.